హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము 7th ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. కల్కి చాలా సూపర్గా చాలా బాగా ఆడింది. ఎవరైతే లోయెస్ట్ పర్ఫార్మర్ అని చెప్పారో వాళ్ళ నుంచే బెస్ట్ పర్ఫార్మర్ అని అనిపించుకుంది. ఈ వీడియోలో తెలుసుకుందాం ఏం జరిగింది. నవదీప్ గారు స్టేజ్ పైకి వచ్చేసిన తర్వాత అతను అంటాడు, మీకు హౌస్లో ఏం కనిపించదు అని అంటే టైం కనిపించదు. ఎగ్జాక్ట్లీ ఈ గేమ్ వచ్చేసి టైం సెన్స్. మీకు ఈ బాక్సెస్ ఉన్నాయి కదా, ఈ బాక్సెస్లో మీరు కూర్చోవాలి, హెడ్ అనేది బయట పెట్టాలి. మీకు 2 minutes టైం ఇస్తాం. మీరు మైండ్లో కౌంట్ చేసుకొని మీరు ఆ 2 minutes కాగానే మీరు పైకి లేవాలి. అలా ఎవరికి ఫస్ట్ లేచిన వాళ్ళకు లాస్ట్ లేచిన వాళ్ళకు అడ్వాంటేజ్ ఉంటుంది. ఎవరైతే నైట్ పొజిషన్లో లేస్తారో వాళ్ళు లీడర్ అవుతారు. అలాగే వాళ్ళు టీమ్ సెలెక్షన్ అనేది చేసుకోవచ్చు అని అడ్వాంటేజ్ గురించి చెప్పేసి ఈ గేమ్ వచ్చేసి టైం సెన్స్ అని చెప్పేసి తను వెళ్ళిపోతాడు. అక్కడ హరీష్ గారు ఇంకా ప్రియ గారు ఉంటారు. అయితే వాళ్ళిద్దరిని సంచాలన చేసేస్తే వాళ్ళు అంటారు, ఫస్ట్ లేచిన వాళ్ళు అవుట్, 13 లేచిన వాళ్ళు అవుట్, ఎవరైతే 9th పొజిషన్ లేస్తారో వాళ్ళు లీడర్ అని క్లియర్గా చెప్పేస్తారు. వాళ్ళు ఫస్ట్ నిల్చుంది ఎవరు అని అడుగుతాడు. షాకిబ్ అతను ఫస్ట్ నిల్చుంటాడు అనమాట. ఫస్ట్లో గేమ్ అవుట్ అయింది షాకిబ్ గారు. తర్వాత 13th పొజిషన్ అంటే లాస్ట్ వచ్చిన వారు మనీష్ గారు. అయితే మనీష్ గారు, ఎందుకు మీరు ఇలా చేశారు, మీరు స్మార్ట్గా ఆలోచిస్తారు కదా, ఎందుకు అవునంత స్మార్ట్గా ఆలోచిస్తాడు, ఎందుకంత లేట్ లేచాడంటే, లేదు నేను 9th పొజిషన్ లేదామనుకున్నాను, అందరినీ అబ్జర్వ్ చేస్తూ నేను కౌంట్స్ చేశాను, అందుకే లేచానంటే, తను ఆల్రెడీ 2 ఉన్నారని చెప్పింది కదా, మరి నువ్వు ఎందుకు లేవలేవంటే, నువ్వు ఓవర్ స్మార్ట్గా ఆలోచిస్తున్నావు, కొంచెం చూడు, మేమైనా ఎక్స్పెక్టేషన్ చాలా పెట్టుకున్నాం మేము, నువ్వైతే ఇలా ఉన్నావు, నిన్న ఫెయిల్ అయ్యావు సంచాలకుగా, ఈరోజు ఫెయిల్ అయ్యావు, లూజర్ అని శ్రీముఖి అంటుంది. అతను అయితే ఎవరు 9th ప్లేస్లో వచ్చారు అని సంచాలక్కి అడుగుతారు. అయితే వాళ్ళు అంటారు, ఫస్ట్ హరీష్ గారు అంటారు, దమ్ము శ్రీజ లేవడానికి వెళ్తుంది, తను కింద పడుతుంది దివ్య అని చెప్తారు. అయితే ప్రియా గారు అంటారు, ప్రియ చాలా అసలు తను అబ్జర్వేషన్ అయితే చాలా బాగుంది. అసలు తను అంటుంది, శ్రీజ లేవడానికి వెళ్ళింది కానీ దాలియా ఈస్ 9th పొజిషన్ అని చెప్పేశాడు. అయితే మీరిద్దరు డిస్కస్ చేసి చెప్పాలి ఎవరు అని, కరెక్ట్ డిసిజన్ చెప్పాలి, రాంగ్ చెప్పొద్దు అంటే సరే అని వాళ్ళిద్దరు డిసిజన్ చేసి దాలియా అని అంటారు. కరెక్టే, దాలియా వచ్చేసి 9th పొజిషనే లేస్తుంది. దాలియా టీమ్ లీడర్ అవుతుంది. తనకు బ్యాచ్ అనేది పెడతారు. ఫస్ట్ అండ్ లాస్ట్ వచ్చిన వాళ్ళు నించోని అని వాళ్ళిద్దరిని అవుట్ ఆఫ్ ద రేస్ అనేది చేస్తారు. వాళ్ళిద్దరు రెడ్ టీమ్ అండ్ బ్లూ టీమ్ అనేది ఉంటుంది. ప్రియా గారు అండ్ దాలియా గారు వాళ్ళ టీమ్స్ అనేది సెలెక్షన్ చేసుకుంటారు. దాంట్లో సెలెక్షన్ చేసుకున్న తర్వాత గేమ్ గురించి శ్రీముఖి గారు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అంటే ఒక పార్ట్స్ అనేది కింద ఒక వేలుతోటి ఆ పాట్ అనేది పట్టుకొని ఆ పాట్లో నుంచి ఒకవేళ పలిగిపోతే ఆ పాట్లో నుంచి ఒక ఫోటో వస్తుంది. ఆ ఫోటో ఏ టీం నుంచి వస్తుందో వాళ్ళు అవుట్ అయిపోతారు అన్నమాట. 1 finger తోటి ఆ పాట్ అనేది లేపాలి అనమాట. పాపం వాళ్ళు స్ట్రైట్గా ఉంచి ఆ 1 finger తోటి లేపాలి. కొంచెం దాంట్లో ఉసుక ఉంటుంది కానీ పాపం చాలా వాళ్ళకి కొంచెం బరువే ఉంటుంది. ఒక వేలతో ఎలా లేపుతారు వాళ్ళు, కానీ దే ఆర్ ట్రైడ్ అందరికి అడుగుతారు కానీ ఎవ్వరు అసలు వదలరు, వాళ్ళు అలానే పట్టుకుంటారు. శ్రీముఖి వెళ్ళి దివ్యక ఎలా ఉందంటే రకరకాలుగా ఉంది అని అంటారు. కల్కి అడిగితే నన్ను వర్స్ట్ అన్నారు కదా, ఈరోజు నేను బెస్ట్ అనిపించుకుంటా అని కల్కి గారు అంటారు. పాపం చాలా పెయిన్ అయినా కానీ వాళ్ళు పట్టుకుంటారు. ఫస్ట్ ప్రియా గారి పాట్ అనేది పలగొడతారు. దాంట్లో దివ్య ఫోటో ఉంటుంది. దివ్య రేస్ నుంచి అవుట్ అవుతుంది. శ్రేయ కుండ పలిగిపోతుంది. ఆ శ్రేయ కుండలో శ్రీజ ఫోటో ఉంటుంది. నెక్స్ట్ ధీమన్ పవన్ అనేది వదిలేస్తారు. దాంట్లో శ్రేయ ఉంటుంది. అంటే బ్లూ టీంలోనే 3 అవుట్ అవుతారు. ప్రసన్న గారు పాపం ఇట్లా అంటే, లేదు మీరు బెంచ్ చేశారు అని శ్రీముఖి అని తన పాట్ అనేది పలగొట్టమంటది. పలగొడితే దాంట్లో నాగా అంటే బ్లూ టీం వాళ్ళే ఉంటారు. పాపం దివ్య పాట్ పలగొడుతుంది. దాంట్లో ప్రసన్న గారు ఉంటారు. రెడ్ టీం నుంచి ఫస్ట్ ఎలిమినేట్ అయ్యారు. నాగారి పాట్ పలగొడితే దాంట్లో ధీమన్ పవన్ గారు ఉంటారు. తర్వాత అనూష గారు డ్రాప్ చేస్తారు. శ్వేత పాట్లో అనూష గారు ఉంటారు. శ్రీజ అంటుంది, తను అలానే పట్టుకుంటుంది. హరీష్ గారికి నువ్వు వదిలేసే, ఎందుకంటే అది మన టీం కాదు, అది వేరే వాళ్ళ టీంది ఉంది, వదిలేసే అని చెప్తే అతను వదిలేస్తాడు అనమాట. అది వాళ్ళ టీం నుంచి శ్వేత గారితో ఉంటుంది. హరీష్ అండ్ డాలియా ఫోటో ఉంటుందన్నమాట. దాలియా దాంట్లో శ్రీజ దాంట్లో వాళ్ళు పలగొడితే వాళ్ళు స్ట్రాటజీ ప్లే చేస్తారు. బ్లూ టీం వాళ్ళు పవన్ వదిలే అని అనేసరికి పవన్ వదిలేస్తాడు. దాంట్లో వాళ్ళ టీం మెంబరే ప్రియా గారి ఫోటో ఉంటుంది. వాళ్ళు ఓడిపోతారు. కల్కి గారు పాపం తను నన్ను లూజర్ అన్నారు కదా, నేను ఈరోజు బెస్ట్ పర్ఫార్మర్ అనిపించుకుంటానని తను లాస్ట్ వరకు పట్టుకొని తను గెలిచిందనమాట. అంటే రెడ్ టీం గెలిచింది. పవన్ గారిని అడుగుతారు, మీరు పలగొట్టారా లేకపోతే మీ టీం మెంబర్స్ చెప్పారని పలగొట్టారంటే, మా టీం మెంబర్స్ చెప్పారని పలగొట్టానంటే, మీరు ఎందుకు తనని పలగొట్టమన్నారు చెప్పారంటే, తిను అన్నది కల్కి ఫోటో ఉందని పలగొట్టానని అంటారు. కల్కి వచ్చేసి తన పాట్లో తన ఫోటో ఉంటుంది. అయితే పలగొడితే అది ఫుల్ వాళ్ళు విన్ అయిపోతారు.
నిన్న వర్స్ట్ అన్నారని తనని ఈరోజు బెస్ట్ పర్ఫార్మర్ అనిపించుకోవాలని ఈ టాస్క్ అనేది చాలా బాగా ఆడిందండి. అంతసేపు తను ఒకే వేలు పైన పెట్టుకొని ఆడిందంటే చాలా గ్రేట్. అసలు టీంని గెలిపించింది తనే. దాలియా గారు తను ఆడిందని తనకు ఓట్ అపీలియల్ ఇస్తారు. తను ఓట్ అపీలియల్ చేసుకుంటుంది. తర్వాత మనీష్ గారికి వర్స్ట్ ప్లేయర్ అని ఇస్తారు. ఎందుకంటే తను మంచిగా ఆడలేనంట, తను ఎక్స్పెక్ట్ చేసినంతగా ఆడలేడంటే, నార్మల్ పర్సన్ ఎలా ఆడతాడో అలా ఆడవు, అందుకని నీకు వర్స్ట్ ప్లేయర్ ఇస్తున్నా అంటే తను అంటే సరే నేను యాక్సెప్ట్ చేస్తాను, ఎందుకంటే ఈరోజు నేను మంచిగా ఆడలేను కాబట్టి అని. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్కి వచ్చేసి మన పవన్ కళ్యాణ్కి ఇస్తారు. అతను స్టార్ ప్లేయర్కి స్టార్ పెట్టే అవకాశం వచ్చిందని స్టార్ పెడతారు తను.